Okay. I will share the screen. Wait for a second. Is it visible? Ma'am. Okay. Okay. Yesterday we have completed what? What are the topics? Entrepreneur definition and functions of entrepreneur, and next one is classification of entrepreneur. Okay. Today we will discuss about importance and nature of entrepreneur. ఓకే, ఎంటర్ప్రెన్యూర్ యొక్క ప్రాముఖ్యత మరియు స్వభావం గురించి తెలుసుకుందాం. ఓకే, ఇన్ దిస్ ఫస్ట్ పాయింట్ ఈస్ ప్రమోట్స్ క్యాపిటల్ ఫార్మేషన్. మీరు నోట్స్ కోసము ఇది స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి. ఓకేనా? ఇవి ఫస్ట్ పాయింట్ మనకు నేచర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. నేచర్ అండ్ ఇంపార్టెన్స్ బోత్ ఆర్ సేమ్ నానా. ఓకే, సో దీని స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఈస్ ప్రమోట్స్. మేడం ముందు ఇంగ్లీష్ లో పెడితే ఇబ్బంది కదా. ఓకే ఓకే, తెలుగులో కూడా చెప్తా. ఒకసారి షేర్ చేయండి మేడం, తెలుగుది ఇంగ్లీష్ రెండు కూడా. ఓకే ఓకే సార్. ఓకే మేడం, ఒక క్లాస్ కంప్లీట్ చేయండి మేడం. థాంక్యూ. అయితే ఇప్పుడు ఇది వీళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా సార్? ఓకే ఓకే. Yes madam, it's better. మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్టూడెంట్స్. అండ్ తెలుగు మీడియం క్లాస్ I will send it after the completion of my class. We'll send it. ఓకే ఓకే మేడం. Okay madam. Okay. So entrepreneurs promote capital formation by mobilizing the idle savings of public. They employ their own as well as borrowed resources for setting up their enterprises. Such type of entrepreneurial activities lead to value addition and creation of wealth, which is very essential for the industrial and economic development of the country. So entrepreneurs ఏం చేస్తారు మనకు? వీళ్ళు స్వచ్ఛందంగా అంటే ముందుకు వచ్చేస్తారు కదా, వాళ్ళే ముందుకు వచ్చేసి ఒక బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి దగ్గర అయితే ఐడిల్ మీన్స్ ఏంటి? మనకు ఏం చేయకుండా ఉట్టిగా బ్యాంకులలో ఉట్టిగా ఉన్న మనీని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో యూజ్ చేస్తారు. సో ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళకి ఏమొస్తుంది? డివిడెండ్ ఆర్ ఇంట్రెస్ట్. ఓకేనా? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంతైతే చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఏమిస్తారు వీళ్ళు? డివిడెండ్. అంటే కంపెనీలో క్యాపిటల్ గా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు డివిడెండ్ అనేది వస్తుంది. మూలధనంలో పెట్టుబడి పెట్టినట్లయితే డివిడెండ్ రూపంలో వాళ్ళకు ఇయర్ వచ్చిన లాభాల నుంచి కొద్ది మొత్తం వాళ్ళకు వచ్చేస్తుంది. లేదా పెట్టుబడి రూపంలో యాజ్ ఏ డిబెంచర్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్. సో డిబెంచర్ అంటే అప్పు రూపంలో. ఓకే, అప్పు రూపంలో కనుక ఇచ్చినట్లయితే దాని మీద వాళ్ళకి ఏమొస్తుంది? ప్రతి ఇయర్ కి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేస్తారు? ఐడిల్ గా ఎటువంటి ఉపయోగం లేకుండా దాచుకున్నటువంటి డబ్బుని రొటేషన్ చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ పాయింట్, మూలధన సమీకరణ ఇన్ తెలుగు. And second one is creates large scale employment opportunities. Entrepreneurs provide immediate large scale employment to the unemployed, which is a chronic problem of underdeveloped nations. With the setting up of more and more units by entrepreneurs, both on small and large scale, numerous job opportunities are created for others. As time passes, these enterprises grow, providing direct and indirect employment opportunities to many more. In this way, entrepreneurs play an effective role in reducing the problem of unemployment in the country, which in turn clears the path toward economic development of the nation. So, ఈ ఎంటర్ప్రీనర్షిప్ మనకు స్టార్ట్ చేసేసరికి ఏమవుతుంది? చాలా మంది ఎంటర్ప్రీనర్స్ ముందుకు వచ్చి స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఒకటి స్టార్ట్ చేయడంతోనే మనకు ఏమవుతుంది? ఉపాధి కల్పన. తెలుగులో అయితే మనం దీన్ని ఏమంటాం? మనం లార్జ్ స్కేల్ కి స్మాల్ స్కేల్ కి మధ్యలో మనము ఇంకా వేరే బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనుషంగిక పరిశ్రమల స్థాపన అంటాం వీటిని మనం ఇన్ తెలుగు. ఓకే, అనుషంగిక పరిశ్రమలు అంటే వీటికి రిలేటెడ్ గా ఉన్న ఇండస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనుకోండి, పెద్ద కార్ ఫ్యాక్టరీస్ తయారు చేయాలనుకోండి, ఒకటే దగ్గర కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందా? నో, ఇట్ విల్ నాట్ పాసిబుల్. ఇదేంటి మనకు అకంప్లిష్ చేస్తుంది? ఇక్కడ టైర్స్ ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటుంది, నెక్స్ట్ బాడీ పార్ట్ ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటుంది, మెషిన్ పార్ట్ ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటుంది, నెక్స్ట్ ఇవన్నిటిని కలిపి కార్ ని ఒక దగ్గర ప్రిపేర్ చేస్తారనమాట. సో ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తే దీనికి రిలేటెడ్ గా స్మాల్ స్కేల్ అండ్ అట్ ద సేమ్ టైం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ని కూడా పెట్టడానికి, దాని సరౌండింగ్ ఏరియాస్ లో పెట్టడానికి ఎంటర్ప్రీనియర్స్ అనే వాళ్ళు మనకు యూస్ఫుల్ గా ఉంటారు. దిస్ ఇస్ సెకండ్ ఇంపార్టెంట్ point. And third one is promotes balanced regional development. Promotes balanced regional development. ఇది తెలుగులో సమమైన ప్రాంతీయాభివృద్ధి.
So entrepreneurs help to remove regional disparities through setting up of industries in less developed and backward areas. The growth of industries and business in these areas lead to a large number of public benefits like road transport, health, education, entertainment, etc. Setting up of more industries lead to more development of backward regions and thereby promotes balanced regional development. సో ఇక్కడ మనకు ఎంటర్ప్రీనియర్స్ చాలా మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారంటే వీళ్ళ బిజినెసెస్ ని అన్డెవలప్డ్ ప్లేసెస్ లో, అన్డెవలప్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, వెనుకబడిన ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో పెడతారు. ఎందుకు అని అంటే గవర్నమెంట్ చాలా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది, నెక్స్ట్ సబ్సిడీస్ ఇస్తుంది, లోన్ ఫెసిలిటీస్ ఇస్తుంది. ఆ ప్రాంతాలలో కనుక ఎంటర్ప్రీనియర్స్ ముందుకు వచ్చి మేము ఇక్కడ బిజినెస్ పెడతాము అని చెప్తే గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ బెనిఫిట్స్ అన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎంటర్ప్రీనియర్స్ ఏం చేస్తారు, అటువంటి బ్యాక్వర్డ్ ఏరియాస్ లలో ఎస్టాబ్లిష్ చేస్తారు కంపెనీస్ ని. సో అక్కడ ఎస్టాబ్లిష్ చేసిందంటే అది ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి అక్కడికి కంపెనీకి ఏది రావాలన్నా ఫస్ట్ ఏం కావాలి మనకు, ట్రాన్స్పోర్టేషన్. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ కావాలి అంటే బిజినెస్ ని మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేసినామంటే మనం ట్రాన్స్పోర్ట్ వాటిని రూట్ ని కూడా క్లియర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ దట్ ప్లేస్ సరౌండింగ్ ప్లేస్ లో ఎక్కడైతే మనం కంపెనీని ఎస్టాబ్లిష్ చేసామో ఆ సరౌండింగ్ ప్లేస్ లో ఉన్న అన్ఎంప్లాయీస్ కి, చాలా మంది నిరుద్యోగిత ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ సోర్స్ దొరుకుతుంది. నెక్స్ట్ మన బిజినెస్ ఒకవేళ ఎంటర్ప్రీనియర్ పెట్టిన బిజినెస్ మంచి హైలీ ప్రాఫిటబుల్ అయితే, ఎక్కువ ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోతే అప్పుడు నెక్స్ట్ ఎంటర్ప్రీనియర్ ఏం ఆలోచిస్తారు, స్టాఫ్ వెల్ఫేర్. ఓకేనా, ఎందుకు అంటే ఇది వెనుకబడిన ప్రాంతంలో మనం ఎస్టాబ్లిష్ చేసినాం, బ్యాక్వర్డ్ ఏరియాలలో మనం ఎస్టాబ్లిష్ చేసినాం కాబట్టి మన ఎంప్లాయీస్ కి మనం ఏమి ఇవ్వాలి, స్టాఫ్ కి వెల్ఫేర్ ఇవ్వాలి, వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాలి. సో వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాలి, వాళ్ళ వెల్ఫేర్ ని కూడా చూసుకోవాలి. కాబట్టి ఎంప్లాయీస్ కి ఎంటర్ప్రీనియర్ ఏం ప్రొవైడ్ చేస్తాడు, వాళ్ళ కిడ్స్ కి, ఎంప్లాయీస్ కిడ్స్ కి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ చేస్తాడు, అంటే స్కూల్స్ కట్టించేస్తాడు. అండ్ నెక్స్ట్ మెడికల్ ఫెసిలిటీస్ అంటే హాస్పిటల్ కట్టిస్తారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్, చారిటీ, ఎంటర్టైన్మెంట్ అంటే పార్కులు కడతారు కదా ఏరియాస్ లలో, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తారు. కాబట్టి ఎంటర్ప్రీనియరే డెవలప్ చేస్తాడు. కాబట్టి సో ఆ వెనుకబడిన ప్రాంతాలనేటివి కూడా డెవలప్డ్ ప్లేసెస్ గా, రీజన్స్ గా మనకు వెళ్ళిపోతాయి అన్నమాట. దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ రెడ్యూసెస్ కన్సంట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్. సో ఇప్పుడు మనకు నవడేస్ ఏమవుతుంది, ఎవరైతే బిజినెస్ లో హై లెవెల్లో ఉంటారో వాళ్ళే మొత్తం డిక్టేటర్ గా ఉంటారు. అంటే మేము ఏం చెప్తే అదే చేయాలి మీరు అని చెప్పేసి ఆ రకంగా ఉండేది ఒకప్పుడు మన ఇండియాలో. బట్ నవడేస్ ఎంటర్ప్రీనియర్స్ అనే వాళ్ళు చాలా డెవలప్మెంట్ అయింది. ఎందుకంటే మన ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ తగ్గిపోయినాయి. సో చాలా మంది పీపుల్ ఎక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు, ఎంటర్ప్రీనియర్ గా చేంజ్ కావడానికి. నేను ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేస్తా, ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తా అని చెప్పేసి వాళ్ళ మెంటాలిటీ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి అండ్ ట్రైనింగ్స్ అవి కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి చాలా మంది ఏమవుతున్నారు, ఎంటర్ప్రీనియర్ గా టర్న్ అవుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, రెడ్యూసెస్ కన్సంట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్. ఒకరి చేతిలోనే, ఒకరి హ్యాండ్ లోనే మనకేంటి మనీ, గుత్తాధిపత్యం అంటాం కదా, మనీ ఒకరి హ్యాండ్ లోనే ఉండకుండా అందరు కూడా ఎర్న్ చేసుకునేటట్టు అవుతుంది. సో ఎకనామిక్ పవర్ is the nature outcome of industrial and business activity. Industrial development normally leads to concentration of economic power in the hands of a few individuals, which results in the growth of monopolies. మోనోపోలీస్ అంటే ఐడియా ఉంది కదా, ఏకస్వామ్యం అంటారు చూసిందా. ఏకస్వామ్యం అంటే ఏంటి, మొత్తం పవర్ అంతా వాళ్ళ హ్యాండ్ లోనే ఉంటుంది, వాళ్ళు చెప్పిందే చేయాలన్నమాట. So in order to redress this problem, a large number of entrepreneurs need to be developed, which will help reduce the concentration of economic power amongst the population. So అందరూ చాలా మంది ఎంటర్ప్రీనియర్స్ ముందుకు వస్తే ఏమవుతుంది, ఎకనామిక్ అందరి దగ్గర అందరూ ఎర్న్ చేస్తారు, అందరి దగ్గర మనీ ఉంటుంది, ఎవరు ఇంకొకరి కింద దాసోహం లాగా ఉండరు. కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఎకనామిక్ పవర్ ఒక్కరి హ్యాండ్ లోనే ఉండకుండా చూస్తుంది. దిస్ ఈస్ ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ తెలుగు మీడియం వాళ్ళకి ఇది రెడ్యూసెస్ ఆర్థిక గుత్తాధిపత్యము తగ్గుదల, ఆర్థిక గుత్తాధిపత్యం తగ్గుదల అన్నమాట ఇది. నెక్స్ట్ వెల్త్ క్రియేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. వెల్త్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి, ఎనీ ఐడియా వాట్ ఈస్ అబౌట్ వెల్త్? వెల్త్ అంటే ఏంటి, మనీ అండ్ ద ప్రాపర్టీస్ వి హావ్ మేడం. సో వెల్త్ మీన్స్ ఏంటి, సంపద అంటాం కదా తెలుగులో మనం. ఏంటి అంటే మన పూర్వీకులు, మొత్తం పూర్వీకులు మనం ఎర్న్ చేసిందే కాదు,
అది మన తరతరాల వాళ్ళు కూడా ఎర్న్ చేసింది కూడా మొత్తం కలిసి ఉన్నదాన్ని మనం ఏమంటాం, వెల్త్, సంపద అంటాం. ఇట్ స్టిమ్యులేట్స్ equitable redistribution of wealth and income in the interest of the country to more people and geographic areas, thus giving benefit to larger sections of the society. Entrepreneurial activities also generate more activities and give a multiplier effect in the economy. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇన్ ద ఫోర్త్ పాయింట్ ఏంటి, అందరూ ఎర్న్ చేస్తుంటే ఏమవుతుంది, అందరూ ఎర్న్ చేస్తారు, అందరూ సంపాదించుకుంటారు, కాబట్టి అందరూ కూడా వెల్త్ అవుతారు. ఇంకొకరి కింద ఎవరు కూడా ఉండరు. నెక్స్ట్, ఇంక్రీజింగ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఇంక్రీజింగ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్. Per capita income. So entrepreneurs are always on the lookout for opportunities. They explore and exploit opportunities, encourage effective resources mobilization of capital and skills, bring in new products and services, and develops markets for growth of the country. In this way, they help increasing gross national product as well as per capita income of the people in a country. Increase in gross national product and per capita income of the people in a country is a sign of economic growth. ఓకే, సో ఇదేం చేస్తుంది, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, మనకు జాతీయ ఆదాయం అంటాం కదా, స్థూల జాతీయ ఆదాయం, తెలుగులో అయితే ఇంటిది మనకు స్థూల జాతీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి అంటాం కదా. సో ఈ స్థూల జాతీయోత్పత్తి అంటే మన దేశంలో ఎంతమంది ప్రజలు సంపాదిస్తున్నారు, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత, మన దేశ జనాభా ఎంత అని మనం డివైడ్ చేస్తే ఎకనామిక్స్ లో వస్తుంది చూసారా. సో అది అన్నమాట, అందరూ ఎర్న్ చేస్తుంటే ఇప్పుడు ఒక్క ఎంటర్ప్రెన్యూర్ ముందుకు వచ్చేసి అతడు బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తే దాంతోనే ఒక 20 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతుంది. సో 10 మెంబర్స్ 20 మెంబర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోగలుగుతున్నారు, వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. అండ్ ఈ రకంగా చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వచ్చేస్తే ఏమవుతుంది, జీడిపి రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం పర్ క్యాపిటల్ రేట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఒక్కొక్క వ్యక్తికి తాను సంపాదించేటువంటి, అంటే ఆ వ్యక్తి తను సొంతంగా ఉద్యోగం చేసుకుంటూ సంపాదించుకునేటువంటి మొత్తాన్ని మనం ఏమంటాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎర్నింగ్. ఓకే, ఇండివిజువల్ ఎర్నింగ్స్ అన్నమాట. సో ఇవి కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. తెలుగులో అయితే ఇదేంటి, జాతీయ ఆదాయం పెరుగుదల. నెక్స్ట్, ప్రమోట్స్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఓకే, ఇందులో ఈ హెడ్డింగ్ లోనే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం చేస్తున్నాను, ఎంటర్ప్రెన్యూర్స్ హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ ఏ కంట్రీస్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ విచ్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. They produce goods and services in large scale for the purpose of earning huge amount of foreign exchange from export in order to combat the import duties requirements. Hence, import substitution and export promotion ensures economic independence and development. సో ఎప్పుడైనా కూడా మన కంట్రీలో ఎక్కువ ఇంపోర్ట్స్ ఉంటాయి, మనకి ఇది ఫారెన్ ట్రేడ్ కిందకి వస్తుంది. సో ఫారెన్ ట్రేడ్ లో ఏముంటుంది, మనకు ఎక్కువ మనం ఎక్కడి నుంచి అయితే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో వాళ్ళకి ఏం చేయాలి, మనం మనీ పే చేయాలి. నెక్స్ట్, మనం కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. సో అవి ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇవి ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి సేమ్ ఏవైతే మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ కి ఏముందన్నట్టు మన కంట్రీలో డిమాండ్ ఉంది. ఓకే, ఆ ప్రోడక్ట్ ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్ ని మన ఇండియన్ పీపుల్, అంటే మన కన్స్యూమర్స్, ఇక్కడ పీపుల్ వాటిని కన్స్యూమ్ చేస్తున్నారు, యూజ్ చేస్తున్నారు. సో అందుకే అప్పుడు ఎంటర్ప్రీనియర్స్ ఏం థింక్ చేస్తారు, ఓకే ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ని మనమే ప్రొడ్యూస్ చేద్దాము. ఆ టైప్ లోనే మనం ప్రొడ్యూస్ చేస్తే ఏం జరుగుతుంది, ఇంపోర్ట్స్ తగ్గుతాయి. మన దేశానికి ఇంపోర్ట్స్ తగ్గినాయి అంటే మనం వేరే దేశానికి చెల్లించే అమౌంట్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. ఓకేనా, సో మనము ఎవరికి పే చేయము, మన దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కన్స్యూమర్స్ కి లో ప్రైస్ లో ప్రోడక్ట్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం కూడా వేరే కంట్రీకి ఇంపోర్ట్స్, మనం ఎక్స్పోర్ట్స్ అనేది చేసుకోవచ్చు. ఇది కంట్రీస్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. నెక్స్ట్ వచ్చేసి induces backward and forward linkages. Entrepreneurs like to work in an environment of change and try to maximize profit by innovation. When an enterprise is established in accordance with the changing technology, it induces backward and forward linkages which stimulate the process of economic development in the country. So entrepreneur ante manam em cheptunnam, main first important point of the entrepreneur, he is a innovator. Eppudu
న్యూ టెక్నాలజీని యూజ్ చేస్తూ కొత్తగా చేయాలి, మనం ఏది చేసినా కూడా కొత్తగా చేయాలి అని చెప్పేసి థింక్ చేస్తాడు. సో ఈ కొత్తగా చేయాలి అనే థాట్ లోనే మనకేమవుతుంది, పాత పద్ధతులు ఉంటాయి కదా, ఓల్డ్ మెథడ్స్, పాత పద్ధతులు, ఆ పద్ధతులన్నింటినీ మనము వెనుకకు పెట్టేసి కొత్త పద్ధతుల్లో లో కాస్ట్ లో, తక్కువ కాస్ట్ లో ఎక్కువ ప్రొడక్టివిటీ, ఎక్కువ ఉత్పత్తిని తీసుకొస్తాడు అనమాట. సో ఇది మనకేంటి, ఇండ్యూసెస్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఫెసిలిటేట్స్ ఓవరాల్ డెవలప్మెంట్. ఎంటర్ప్రెన్యూర్స్ సిక్స్త్ పాయింటే ఉంది మేడం స్క్రీన్ పైన. స్క్రీన్ పైన సిక్స్త్ పాయింటే ఉంది. సిక్స్త్ పాయింటే కనిపిస్తుంది. సిక్స్త్ పాయింటే కనిపిస్తుందా? అవును మేడం. అవును మేడం. Yes, madam. వెయిట్. I will share. ఓకే మేడం, నా ఓకే. Okay, madam. మళ్ళీ 6 వచ్చింది మేడం. 7 Okay, వచ్చింది. ఆడియో రావట్లేదు మేడం, మీరు మ్యూట్ చేసుకున్నారు మేడం, మీరు మ్యూట్ చేసుకున్నారు. మ్యూట్ ఆన్ చేశారు మేడం, చూడండి ఒకసారి. Now it is visible. కనిపిస్తుందా? ఓకే ఓకే మేడం. 7th one. Okay. Okay, ma'am. Next 8th one. Induces backward and forward linkages. Completed? Completed మేడం. ఓకే మేడం. కంప్లీటెడ్ మేడం. Next last one, 9th point is facilitates overall development. సో మనం ఇన్ని పాయింట్స్ చూసిన తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుందా ఉండదా ఒక ఎంటర్ప్రెన్యూర్ తోని? డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్. సో ఎంటర్ప్రెన్యూర్స్ యాక్ట్ యాజ్ క్యాటలిస్టిక్ ఏజెంట్. క్యాటలిస్టిక్ ఏజెంట్ మీన్స్ ఏంటి? యాక్టివ్ ఏజెంట్, వెరీ యాక్టివ్ ఏజెంట్. ఓకే, ఫర్ చేంజ్ విచ్ రిజల్ట్ ఇన్ చైన్ రియాక్షన్. Once an enterprise is established, the process of industrialization is set in motion. This until will generate demand for various types of units required by it, and there will be so many other units which require the output of the unit. మేడం మ్యూట్ పడింది మీది. మ్యూట్ ఆన్ చేసుకున్నారు మేడం, ఒకసారి చూడరా మేడం? మీరు మ్యూట్ ఆన్ చేశారు మేడం. అది మ్యూట్ పడిపోతుంది సార్, నేను స్క్రీన్ షేర్ చేయగానే ఎందుకో తెలియట్లేదు. మేడం మొబైల్ అలానే ఉంటుంది. మేడం మళ్ళీ మ్యూట్ ఆన్ అయింది మేడం, మళ్ళీ మీది. ఓకే మేడం. ఒక్కసారి మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తా. వెయిట్. మళ్ళీ మ్యూట్ ఆన్ అయింది మేడం ఇది. మేడం మ్యూట్ ఆన్ అయింది మళ్ళీ. సార్ ఇది నాకు హోస్టింగ్ ఇచ్చారా సార్? నేను స్క్రీన్ షేర్ చేస్తే మ్యూట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ వస్తుంది. ఓకేనా సార్? ఓకే ఓకే మ్యామ్, చెప్పండి. కంటిన్యూ చేయండి. ఓకే, సో ఫెసిలిటేట్స్ ఓవరాల్ డెవలప్మెంట్. ఇది అంతా రీడ్ చేసా, వినిపించిందా? ఓకే, సో ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేస్తారు మనకు? వీళ్ళు యాక్టివ్ ఏజెంట్. ఎందుకు? వై? బికాస్ యాక్టివ్ ఏజెంట్ ఎందుకు పనిచేస్తారంటే వాళ్ళు పెట్టుకున్న బిజినెస్, ఆ బిజినెస్ లో వాళ్ళు డెవలప్ కావాలి. ఏముంటుంది? ఎంతూజియాజం, నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను ఎక్కువ హై స్టేజ్ కి వెళ్ళాలి, పీక్ స్టేజ్ కి వెళ్ళాలి, మంచి ఎంటర్ప్రెన్యూర్ గా నేమ్ తెచ్చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఫుల్లీ డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు.
మొత్తం వాళ్ళ సాయశక్తుల మొత్తం ఎంత కృషి చేయాలంటే బిజినెస్ కోసం అంత కృషి చేసి వాళ్ళు బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇండస్ట్రియలైజేషన్ కానీ, నెక్స్ట్ బిజినెస్ డెవలప్ అవ్వడం కానీ, మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ కానీ, మార్కెట్ లో ప్రోడక్ట్ కి సేల్స్ ఎట్లుండాలి, ఏమేమి ఆఫర్స్ ఇవ్వాలి, ఎక్కడి కన్జ్యూమర్స్ ఏ టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్ మన ప్రోడక్ట్ ని యూజ్ చేస్తారు, ఆ కన్జ్యూమర్స్ కి మనం ఏం బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటిది, మళ్ళీ సర్వే తీసుకోవాలి. అంటే ప్రోడక్ట్ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత వాళ్ళదేం తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఓకే, ఫీడ్బ్యాక్ లో వాళ్ళు ఏం చేస్తారు, కన్జ్యూమర్స్ ఏం చెప్తాడు, నాకు ఇది అంతా ఓకే కనీసం ఇది చేంజ్ ఉంది, ఇది నాకు కావాలి అని చెప్పేసి కన్జ్యూమర్ నీడ్స్ అండ్ వాంట్స్ ఏమైతే డే టు డే ఎప్పుడు కూడా వాళ్ళకి చేంజ్ అవుతూనే ఉంటాయి. సో వాళ్ళ నీడ్స్ అండ్ వాంట్స్ ని బేస్ చేసుకొని మనం ప్రొడక్షన్ అనేది ఉండాలి. సో ఇవన్నీ చేస్తాడు కాబట్టి ఎంటర్ప్రీనియర్ కంపల్సరీ ఇవన్నీ ఉండాలి. కాబట్టి మనకు కంప్లీట్ గా ఓవరాల్ ఒక ఎంటర్ప్రీనియర్ అనే అతడు కంప్లీట్ ఓవరాల్ గా కూడా కంట్రీకి డెవలప్మెంట్ పర్పస్ లో యూస్ఫుల్ అవుతాడు. ఇవి మనకు దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ అండ్ నేచర్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్. తెలుగు మీడియం వాళ్ళు డోంట్ వరీ, నేను నోట్స్ సెండ్ చేస్తా ఇవాళ అంతా. నెక్స్ట్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. కనిపిస్తుందా ఇది స్క్రీన్? కనిపిస్తుంది మ్యామ్. మేడం ఓకే మేడం, కంటిన్యూ చేయండి మేడం. ఓకే, సో నెక్స్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ఫస్ట్ యూనిట్, లాస్ట్ టాపిక్. సో ఫస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎవరు చెప్పండి? ఇంతకు ముందు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు అసలు? నో మ్యామ్. ఏమీ పని కావాలి, చెప్పా వండవండి, చేసి పెట్టు అంతే, ఇంతకు మించి ఏమీ లేదు అనేవాళ్ళు. బట్ ఒక డెకేడ్ మీన్స్ ఒక 10 years బ్యాక్ నుంచి ఏమైంది, చాలా డెవలప్మెంట్ వచ్చేసింది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ లో. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఎందుకు ఖాళీ కూర్చోవాలి, మేము ఏం చదువుకున్నాం కదా, మేము ఏదో ఒకటి చేయాలి, ఏదన్నా చిన్న బిజినెస్ అయినా ఇంట్లో పెట్టుకొని చేసుకుంటాం అని శారీస్ తీసుకొచ్చి అమ్మడం కానీ, చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవడం కానీ, హోటల్స్ పెట్టుకోవడం కానీ, కర్రీ పాయింట్స్, చాలా మంది ఇప్పుడు కర్రీ పాయింట్స్ పెట్టుకుంటున్నారు. మెయిన్ గా బ్యాచులర్స్ ఉండే. మేడం మ్యూట్ పడింది మళ్ళీ. మేడం మ్యూట్ పడింది, ఒకసారి చూడండి మేడం. ఓకే ఓకే మ్యామ్. సో ఇప్పుడు ఒక 10 years నుంచి ఏం చేస్తున్నారు, అందరూ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ బయటికి వస్తున్నారు. అందరూ మేము కూడా సంపాదించుకోవాలి, ఎందుకు అంటే వాళ్ళ కిడ్స్ కి మంచి నెక్స్ట్ జనరేషన్ కి ఒక్కరి ఎర్నింగ్ పైన డిపెండ్ అయి ఉంటే ఇప్పటి సొసైటీలో ఇప్పుడు ఉండే పిల్లలకు చదువు చెప్పించడం కానీ, స్కూల్ ఫీజులు కానీ, ఇవన్నీ మెయింటెనెన్స్ అనేవి కావు. సో వాళ్ళు కూడా ఏం చేయాలనుకుంటారు, నేను కూడా సంపాదిస్తా, నేను కూడా ఏదో ఒకటి చేస్తా, ఏదో ఒక చిన్న బిజినెస్ చేస్తా, పచ్చళ్ళు పెట్టి పార్సల్ పంపించడం కానీ, కర్రీ పాయింట్ పెట్టుకోవడం కానీ, చిన్న హోటల్ పెట్టుకోవడం కానీ, చిన్న లేడీస్ ఎంపోరియం పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ వాళ్ళు కూడా ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. సో అందుకే మనకు ఒక 10 years నుంచి ఏమవుతుంది, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేది చాలా డెవలప్ అయిపోతుంది. దీనికి సపోర్టింగ్ గా మన గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. చూద్దాం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎవరు. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ ఏ ఉమెన్ ఆర్ group of women who initiate, organize and run a business enterprise. Government of India has defined women entrepreneurs as owning and controlling an enterprise with a woman having a minimum financial investment, that is not interest, investment of 51% of capital and giving at least 51. మ్యామ్ మళ్ళీ మ్యూట్ అయింది. మ్యామ్ మ్యూట్ అయింది మ్యామ్. మేడం ఒకసారి మీది మ్యూట్ ఒకసారి చూసుకోరా మేడం, ఎప్పటికీ అట్లనే అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది మేడం క్లాస్. ఓకే మేడం, నా ఓకే, కంటిన్యూ మేడం క్లాస్. సో గవర్నమెంట్ ఏం డిఫైన్ చేసింది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎవరు,
కంపెనీలో ఎంతైతే క్యాపిటల్ ఉంటుందో, క్యాపిటల్ మీన్స్ మూలధనం, కంపెనీని ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి మనము ఎస్టాబ్లిష్ చేస్తామో ఆ క్యాపిటల్ లో ఉమెన్ పర్సంటేజ్ ఎంత ఉండాలి? 51% ఉమెన్ క్యాపిటల్ ఉండాలి. అంటే ఆమె తీసుకొచ్చిన మనీ అయి ఉండాలి. అండ్ దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకు 51% ఆఫ్ ది జాబ్స్ మ్యామ్ మేడం మళ్ళీ మ్యూట్ పడింది మేడం, ఒకసారి చూడరా మేడం? ప్లీజ్ మేడం, అది క్లాస్ ఘోరంగా డిస్టర్బ్ అవుతుంది మేడం. మేడం మీరు క్లాస్ అయిన తర్వాత ఒకసారి హెడ్ ఆఫీస్ కి ఒకసారి కంప్లైంట్ పెట్టండి మేడం, అది మ్యూట్ ఊరికే పడుతుంది. అదే నాకు హోస్టింగ్ ఇవ్వమని నిన్ననే చెప్పాను నేను. హోస్టింగ్ కూడా ఇచ్చారు, ఇప్పుడు స్క్రీన్ కూడా షేర్ అవుతుంది కదా, బట్ ఎందుకు పోతుంది? నెక్స్ట్, women who innovate, initiate and adapt business actively are called women entrepreneurs. ఎవరిచ్చారు మనకు? దిస్ డెఫినేషన్ వాస్ గివెన్ బై షుంపిటర్. ఓకే, ఎవరు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే? ఎవరు? ఉమెన్ హూ ఇన్నోవేట్, ఇనిషియేట్ అంటే ఎవరైతే బిజినెస్ చేయాలి అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేస్తారో వాళ్ళనే మనం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఫస్ట్ వన్, యాక్సెప్ట్ ఛాలెంజెస్, ambitious, hard work, patience, motivator, adventurous, conscious, educated, intelligent. These are the qualities of women entrepreneurs. కనిపిస్తుందా? మళ్ళీ మ్యూట్ పడిందా? నో మ్యామ్, వినిపిస్తుంది. మళ్ళీ మ్యూట్. హలో మ్యామ్, మ్యూట్ పడింది మ్యామ్. నేను ఈ పేజ్ స్క్రీన్ చేసినప్పుడల్లా ఇట్లా పడుతుంది అనమాట. ఓకే, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. సో జనరల్ ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ రా మెటీరియల్స్. జనరల్ ప్రాబ్లమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 categories. ఫస్ట్ వన్ ఏంటి మనకు? రా మెటీరియల్స్. ప్రాబ్లమ్ ఆఫ్ రా మెటీరియల్స్. ఎవ్రీ బిజినెస్ కన్సర్న్ కి ఏముంటుంది? రా మెటీరియల్. రా మెటీరియల్ అంటే ఏంటి? మనకు తెలుగులో ముడి సరుకు. అంటే మనం ఏదైతే ఉత్పత్తి చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి ముడి సరుకు అన్నమాట. ఆ ముడి సరుకు గురించి మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్, మార్కెటింగ్ ప్రాబ్లమ్స్. మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? మన ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత, ప్రోడక్ట్ ప్రొడక్షన్ బయటకు వచ్చిన తర్వాత, ఇంగ్లీష్ ప్లీజ్. మ్యూట్ లేదు కదా, అన్మ్యూట్ లోనే ఉన్నాను కదా నేను. వినిపిస్తుందా ఇప్పుడు నేను చెప్పేది? ఎస్ మ్యామ్, వినిపిస్తుంది మ్యామ్. మరి మళ్ళీ ఎవరు ఆ మ్యూట్ అని అన్నారు? ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు మ్యామ్. ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారా? పిపిటి ఇంగ్లీష్ లోనే పెట్టాను కదా, మరి బోత్ మీడియా ఉన్నారు కదా, కంబైన్డ్ క్లాస్ కదా. దిస్ ఇస్ కంబైన్డ్ క్లాస్. ఓకే Ma'am, Telugu explaining in English, please. I request you. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ రా మెటీరియల్స్ మీన్స్ ఏంటి? మనకు ఎక్కడైతే రా మెటీరియల్ ఉంటుందో అది ప్రాబ్లమ్స్. నెక్స్ట్, దిస్ రా మెటీరియల్స్ ప్రాబ్లమ్స్ ఆర్ సబ్ డివైడెడ్ ఇంటూ 2 parts. దట్ ఈస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫినాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫినాన్స్ అంటే ఏంటి? మనకు రా మెటీరియల్ ని తీసుకోవడానికి మనకు మనీ అవసరం ఉంటాయి కదా, సో ఆ మనీ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? రా మెటీరియల్ తీసుకొచ్చిన తర్వాత స్టోరేజ్. ఆ రా మెటీరియల్ ని లంసం ఎక్కువ తీసుకొచ్చాక ఎక్కడ స్టోర్ చేయాలి? వేర్ టు స్టోర్? వాట్ ఈస్ ద స్టోరేజ్ ప్రాసెస్? ఓకేనా, అది దట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్, ఇన్ మార్కెటింగ్ సెక్టర్ కి వచ్చేసరికి ఏంటి? స్టిఫ్ కాంపిటీషన్. సో మచ్ ఆఫ్ కాంపిటీషన్. కాంపిటీషన్, బయట ప్రోడక్ట్స్ కాంపిటీషన్ ని కూడా ఫేస్ చేసుకుంటూ మన ప్రోడక్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్ టు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. First one is male dominated society and second one is lack of business information. So male dominated society అంటే ఏమొస్తుంది మనకు? ఎవరు ఉమెన్ ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా కూడా English, please. ఓన్లీ ఇంగ్లీష్ చెప్తే మేము తెలుగు వాళ్ళు ఎటు పోవాలి? ఓన్లీ ఇంగ్లీష్ అని చెప్తాను. అన్ని చెప్తారు మేడం, తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తారు, వినండి. ఊరికే డిస్టర్బ్ చేస్తారు. ఇప్పటికే డిస్టర్బెన్స్ ఉందంటే క్లాస్ మళ్ళీ డిస్టర్బెన్సా?
మేడం మీరు కంటిన్యూ చేయండి మేడం, ఎవరి మాటలు వినద్దు. సో మేల్ డామినేటెడ్ సొసైటీ అంటే మనకి ఎవరైనా కూడా ఒక ఉమెన్ వచ్చి బిజినెస్ పెట్టేసిందంటే సేమ్ అదే టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్న మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు, నీతోనే అసలు మార్కెటింగ్ కాదు ఏం కాదు అని చెప్పేసి వాళ్ళను తొక్కేయడానికి, అణిచివేయడానికి, వాళ్ళను సప్రెస్ చేయడానికే వాళ్ళు ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది ఫస్ట్ వన్. దీంట్లో మనకేముంటుంది, మళ్ళీ ఇన్ లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వీళ్ళు రిస్క్ బేర్ చేయలేరు, ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు ఏమవుతుందో అని చెప్పేసి లేడీస్. సో ఆ భయాన్ని వాళ్ళు బేస్ చేసుకుంటారు, ప్లస్ పాయింట్ చేసుకుంటారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వీళ్ళకి ఏముంటుంది, ఎడ్యుకేషన్ లో ఎక్కువ ఉండక, నెక్స్ట్ ట్రైనింగ్స్ ఎక్కువ ఉండక కూడా ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ ఏమవుతూ ఉంటారు, సప్రెస్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకు ఎక్కువ అవైలబుల్ గా ఉండరు. వై? బికాస్ వీళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం బిజినెస్ ని కూడా చూసుకోవాలి, కాబట్టి వీళ్ళకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాబట్టి ల్యాక్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ అండ్ రెమెడీస్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఫస్ట్, ఫైనాన్షియల్స్, మార్కెటింగ్ కోఆపరేటివ్స్, సప్లై ఆఫ్ రా మెటీరియల్, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, ట్రైనింగ్ ఫెసిలిటీస్. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెమెడీస్ ఏంటి, వాట్ ఆర్ దట్ రెమెడీస్ మీన్స్ ఫైనాన్షియల్స్ అంటే గవర్నమెంట్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మార్కెటింగ్ కోఆపరేటివ్స్ మీన్స్ వీళ్ళు ఏం చేస్తారు, కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, కోఆపరేటివ్ సొసైటీస్ అంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ ని వాళ్ళ మార్కెట్లలో ఇంకా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ఏం చేస్తారు, చాలా ఫెసిలిటీస్ ని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ చేయడం గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, వీళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడము, నెక్స్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ రెమెడీస్ గా వీటిని తీసుకుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవడానికి. దీస్ ఆర్ ద రెమెడీస్. అండ్ నెక్స్ట్ ఫాస్టరింగ్ ఫ్యాక్టర్స్, మోటివేషనల్ నీడ్స్ అండ్ ఫెసిలిటేటింగ్ నీడ్స్. సో ఫస్ట్ మోటివేషనల్ నీడ్స్ అంటే ఉమెన్ ఎంటర్ప్రీనియర్ కి ఏమేం నీడ్స్ కావాలి, వాళ్ళకి సపోర్టింగ్ గా ఏమేం నీడ్స్ కావాలని దిస్ ఇస్ ద టాపిక్. సో మోటివేషనల్ నీడ్స్ ఏంటి, ఎకనామిక్ నెసెసిటీ, ఇండిపెండెన్స్, ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్, ఫ్యామిలీ ఆక్యుపేషన్, సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. సో వీళ్ళకి మోటివేషన్ అంటే ఇవన్నీ చూసి, ఎకనామిక్ నెసెసిటీ అంటే వాళ్ళకి బ్యాక్వర్డ్ ఎకనామిక్ ఉందనుకోండి, డబ్బులు లేవు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, నేను మనీ ఎర్న్ చేయాలి, నేను జాబ్కి వెళ్ళలేను, జాబ్కి వెళ్తే నాకు ఇంట్లో వీలు కాదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, నేను ఏదన్నా ఒక బిజినెస్ పెట్టి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి తెచ్చుకునేది అది ఏంటి, ఎకనామిక్ నెసెసిటీ. అంటే ఒక నెసెసిటీ నుంచి ఇన్నోవేషన్ వస్తుందంటే చూసినా దట్ టైప్ అన్నమాట. నెక్స్ట్ ఇండిపెండెన్స్, వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిషన్ కి సపోర్టింగ్ గా ఓకే క్యారీ ఆన్ అని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కావాలి. నెక్స్ట్ ఇంకేంటి కావాలి, ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్. ఈ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే గవర్నమెంట్ నుంచి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి చాలా మటుకు లోన్స్ వస్తాయి మనకు, అవి. నెక్స్ట్ ఫ్యామిలీ ఆక్యుపేషన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, అది. నెక్స్ట్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, వీళ్ళకు మోటివేషన్ గా ఉండడానికి, ఎప్పుడన్నా డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు మోటివేషన్ గా ఫీల్ కావడానికి వీళ్ళకి ఏం కావాలి, సక్సెస్ఫుల్ స్టోరీస్. ఎవరి స్టోరీస్, కొంతమంది ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎట్లా సక్సెస్ అయినారు, వాళ్ళకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా సక్సెస్ఫుల్ అయిపోయినరు అని చెప్పి చూసుకోవడానికి సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఫెసిలిటేటింగ్ నీడ్స్ లో మనకు అడక్వేట్ ఫైనాన్షియల్ ఫెసిలిటీస్, ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్డ్ పీపుల్ ఎట్ వర్క్, డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కోఆపరేషన్ ఆఫ్ ఫ్యామిలీ. సో వీళ్ళను సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళడానికి, ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సక్సెస్ గా తీసుకెళ్ళడానికి ఏం కావాలి, వీళ్ళకి అడక్వేట్ ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ అంటే డబ్బులు కరెక్ట్ గా ఉండాలి, ఏ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలన్నా, నెక్స్ట్ ఇంకో ఇన్నోవేటివ్ థాట్ వచ్చినప్పుడు దాంట్లో ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఏం కావాలి మనకు, ఫైనాన్షియల్ ఫెసిలిటీస్. నెక్స్ట్ ఇందులో మనం అనుకున్నాం కదా 51% ఉమెన్ వర్కర్స్ ఉండాలి అని చెప్పేసి, ఆ పీపుల్ కూడా ఎవరు ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్కిల్డ్ పీపుల్. నెక్స్ట్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫర్ చేయాలి. నెక్స్ట్ కోఆపరేషన్ ఆఫ్ ఫ్యామిలీ కోఆపరేషన్ లేని ఉమెన్ ఏమీ కూడా చేయలేదు. సో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ గా ఏముండాలి, కోఆపరేషన్ ఆఫ్ ఫ్యామిలీ. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్. కనిపిస్తుందా? Yes, ma'am. As per 1991
ఓన్లీ ఎంతమంది ఉండేవాళ్ళు 1,85,900 ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్. ఎందులో ఇన్ హ్యాండ్లూమ్స్, అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్. ఎంతలో ఉండేవాళ్ళు వీళ్ళు ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్? ఇప్పుడు 1991 లో ఒక డెకేడ్ పీరియడ్ తీసుకున్నాం, మనం 20 years పీరియడ్ తీసుకున్నాం, 2 decades. సో 2 decades పీరియడ్ లో 1991 లో హ్యాండ్లూమ్స్ అంటే ఏంటి? మన చేనేత వాళ్ళు చేస్తారు కదా, శారీస్ నేయడము, షాల్స్, స్వెటర్స్, ఇవన్నీ అంటే చేతితోని కుట్టే క్లాత్స్ అన్నమాట. అందులో అగ్రికల్చర్, అగ్రో బేస్డ్ ఉండేవాళ్ళు. అండ్ ఇన్ 1995 to 96 ఓన్లీ 2,95,680 women entrepreneurs. During the 8th 5-year plan, appreciable increase. Next, in another 5-year plan, the number of women entrepreneurs increased up to 5 lakh. They are engaged in marketing, communication, IT sector, banking sector. ఇంతకుముందు ఎందులో ఉండేవాళ్ళు? ఓన్లీ స్టార్టింగ్ పీరియడ్ లో హ్యాండ్లూమ్స్, అగ్రికల్చర్, అగ్రోలో ఉండేవాళ్ళు. బట్ ఇన్ నవేడేస్ ఇందులో ఉన్నారు ఐటీ సెక్టర్, కమ్యూనికేషన్ సెక్టర్, మార్కెటింగ్ సెక్టర్ అండ్ లాస్ట్ వన్ ఇస్ బ్యాంకింగ్ సెక్టర్ ఆల్సో. ఇన్ని సెక్టార్లలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే వాళ్ళు ఇప్పుడు మనకు అవైలబుల్ గా ఉన్నారు. సో నెక్స్ట్ స్టెప్స్ టేకెన్ బై అవర్ ఇండియన్ గవర్నమెంట్. మన ఇండియన్ గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకుందో చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ మహిళా వికాస్ నిధి, సెకండ్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్, రాష్ట్రీయ మహిళా కోష్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. 4 ప్రోగ్రామ్స్ తీసుకుంది. ఫస్ట్ మహిళా వికాస్ నిధి చూద్దాం. అండర్ మహిళా వికాస్ నిధి a cumulative help of rupees 80.4 million was sanctioned. 80.4 million amount అనే శాంక్షన్ అయింది ఫండ్. ఏది? మహిళా వికాస్ నిధి కోసం. During the period 1990 to 2001, various training cum production centers set up by NGOs, mostly related to activities like sericulture, spinning, weaving, block printing, handloom products, handicrafts. సో చాలా మటుకు ఇందులో వాళ్ళను ఎక్కువ ఫోకస్ చేసిండ్రు మొత్తం హ్యాండ్లూమ్, ఇంట్లో కూర్చొని చేసే పనులు అనమాట. ఈ బ్లాక్ ప్రింటింగ్ అంటే ఏంటి అంటే మనము శారీస్ మీద ప్రింట్ వేస్తాం చూసారా, ఇంతకుముందు పేపర్ మీద ప్రింట్ ఎట్లా వస్తుంది, సేమ్ లైక్ దట్ శారీస్ మీద, క్లోత్స్ మీద ప్రింట్ అదే రకంగా వస్తుంది. ఆ టైప్ ఆఫ్ దాన్ని మనము బ్లాక్ ప్రింటింగ్ అంటాం. ఈ సెక్టార్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి, నెక్స్ట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడానికి కూడా మహిళా వికాస్ నిధి నుంచి లోన్స్ అనేవి శాంక్షన్ చేసేవాళ్ళు అవర్ గవర్నమెంట్. Next one is District Industries Center, DICs. DICs arrange various lectures and seminars etc. in girls' colleges and technical institutions to encourage them to set up their own enterprises. So ఫస్ట్ ఇదేంటి? ఎడ్యుకేటెడ్ పిల్లలకి. ఇంతకుముందు ఏంటి? మహిళా వికాస్ యోజన, అక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళను సెలెక్ట్ చేసేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ డిఐసిస్ వచ్చేసరికి ఏం చేసిండ్రు? వీళ్ళే స్కూల్స్ కి వెళ్ళడము, కాలేజెస్ కి వెళ్ళడము, వెళ్ళేసి వీళ్ళ సెమినార్స్, లెక్చర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. సెమినార్స్, లెక్చర్స్ ఇచ్చేసి ఈ రకంగా ఉంటుంది, మీరు బిజినెస్ పెట్టుకోండి అని వాళ్ళని మోటివేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ రాష్ట్రీయ మహిళా కోష్, థర్డ్ వన్. ఇట్ వాస్ సెటప్ ఇన్ 1993 టు ప్రొవైడ్ మైక్రో credit to poor women who had no access to financial institution at reasonable rates of interest with very low transaction cost and simple procedure. It provides quite useful for lower income group women. ఇక్కడ ఏం చేసిండ్రు? రాష్ట్రీయ మహిళా యోజనలో ఇక్కడ పూర్ పీపుల్ ని తీసుకున్నారు. చాలా వెరీ పూర్ పీపుల్ అంటే వీళ్ళకు ఎక్కడ కూడా బ్యాంకులలో కూడా వీళ్ళకు లోన్స్ అనేటివి దొరకవన్నమాట. అటువంటి టైప్ ఆఫ్ పీపుల్ ని తీసుకొని వాళ్లకు తక్కువ ఇంట్రెస్ట్ కి, చాలా లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మనీ ఇచ్చేసి వాళ్ళతోని బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ exclusively for self-employment of women. The training programs include support for training and employment programs of women. Step. In shortcut, we will say it as a step. Support for training and employment program of women and development of women and children in rural areas. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఇందులోనే ఉంది కదా. సో వీళ్ళకి ఏం చేస్తాం, మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి నెక్స్ట్ వాళ్ళ చిల్డ్రన్ ని కూడా డెవలప్ చేయడం. Next, important association of women entrepreneurs. First one is FLO, WAVE, ACWW. FLO చూద్దాం. The FLO organizes meetings, seminars and
discussions on various aspects of business fields for women and prepares them for the challenge which they may have to face in the operation and growth of their enterprises. సో ఇది ఏం చేస్తుంది మనకు, ఇది మన ఇండియన్ కంపెనీ కాదు, ఇది వేరే బిజినెస్ లో పెట్టుకునే వాళ్ళకి ఏం చేస్తుందంటే, మీరు ఫ్యూచర్ లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఎంటర్ప్రీన్యూర్స్ ఎంటర్ అయిన తర్వాత ఫ్యూచర్ లో ఏమవుతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ ని ఎట్లా ఛాలెంజింగ్ గా తీసుకోవాలి, హౌ టు ఫేస్ దట్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ని ఎట్లా ఫేస్ చేసేసి మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇది మనకు సెమినార్స్ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది FLO. నెక్స్ట్ వేవ్, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. WAVE is an international association of women entrepreneurs. It organizes international conferences on women entrepreneurship. ఓకే, ఇందులో ఏం చేస్తారు, వీళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం కానీ, సో అండ్ సో ఈ ఇండస్ట్రియలిస్ట్ కి అవార్డు ఇవ్వడము, వాళ్ళని మోటివేట్ చేయడము, ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ అనేటివి వేవ్ లో కండక్ట్ చేస్తాను. దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ అసోసియేషన్. అండ్ నెక్స్ట్ ACWW, అసోసియేషన్ కంట్రీ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్. The association has 1 crore women entrepreneurs as its members from 60 countries. ఇందులో ఎంతమంది ఉన్నారు, 60 కంట్రీస్ నుంచి 1 crore women entrepreneurs as a members గా ఉన్నారంట. దీస్ ఆర్ మెయిన్లీ రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎక్కువ వీళ్ళు ఎవరు, రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు ఈ అసోసియేషన్ కంట్రీ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్. కనిపిస్తుందా ఇది, ఇస్ ఇట్ విజిబుల్? Yes, ma'am. ఓకే, ప్రాక్టికల్ డేటా ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ చూద్దాం, మన ఇండియాదే 4 కాలమ్స్ తీసుకున్నాం. ఇన్ 1970 to 71 పర్సెంటేజ్ ఎంత ఉంది, వాట్ ఈస్ ద పర్సెంటేజ్, 14.2. ఇన్ 80 to 81 19.7, ఓన్లీ 5% గ్రోత్. అండ్ ఇన్ 90 to 91 ఓన్లీ 3%. అండ్ నెక్స్ట్ ఇన్ 2000 to 2011 31.6%. ఓకే, నెక్స్ట్ వేరే కంట్రీస్ చూడండి ఎంత హైలీ ఉన్నాయో. US లో చూడండి ఎక్కువ 45%, హైయెస్ట్ USA ఎంటర్ప్రెన్యూర్స్. నెక్స్ట్ ఇన్ UK 43, ఇండోనేషియా 40, శ్రీలంక 35, బ్రెజిల్ 35. నెక్స్ట్ సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ఇండియా చూద్దామా. ఎగ్జాంపుల్ ఎంతమంది ఉన్నారు, మనం 5 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, 5 మెంబర్స్ ని. షెహనాజ్ హుస్సేన్, ఐడియా ఉందా ఎనీబడి? లేదా? హెర్బల్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, షెహనాజ్ హుస్సేన్ మోస్ట్ పాపులర్ ఎంటర్ప్రెన్యూర్. అండ్ ఇంద్రా కృష్ణమూర్తి నోయి, అండ్ నీలం ధావన్, చందా కొచ్చర్. చందా కొచ్చర్ ఐడియా ఉందా? మీరు రీసెంట్ గా చాలా ఫేమస్ అయింది రీసెంట్లీ, చందా కొచ్చర్. నెక్స్ట్ గీత్ పార్. ఓకే, షెహనాజ్ హుస్సేన్ చూడండి చాలా, ఈమె ఎంత ఇంటర్నేషనల్ ఎంటర్ప్రెన్యూర్ అయిపోయింది, చిన్న హెర్బల్ ప్రోడక్ట్ ని బేస్ చేసుకొని. షెహనాజ్ హుస్సేన్, షీ బ్రాట్ ద బ్రీజ్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బ్యూటీ ట్రీట్మెంట్ ఇన్ ఇండియా. హర్ హెర్బల్ బ్యూటీ ట్రీట్మెంట్స్ హ్యావ్ won accolades all over the world and have adorned women for decades. The beauty chain of Shehnaz Hussain is known for a wide range of treatments and herbal cosmetics offering stunning results. She has clientele including all the rewarded women personalities around the world. ఈమె చాలా ఫేమస్ అయిపోయింది ఎప్పుడు అంటే 1990s పీరియడ్ లో. ఇన్ 1990s ఆ పీరియడ్ లో ఏం చేసేసింది, ఈమె చిన్న బ్యూటీ పార్లర్ రన్ చేసేది షెహనాజ్ హుస్సేన్ యాక్చువల్ గా. తర్వాత ఏం చేసేసింది, మెల్లమెల్లగా ఒక సిటీలో, ఒక డిస్ట్రిక్ట్ లో డెవలప్ చేసింది. ఆమె ఏంటి, హెర్బల్ ప్రొడక్ట్స్, అన్ని హెర్బల్ ప్రొడక్ట్స్. హెర్బల్ అంటే ఏంటి, కెమికల్స్ యూజ్ చేయరు, అన్ని కూడా న్యాచురల్ పెట్టుకుంటూ యూజ్ చేసేసరికి చాలా ఫేమస్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేసింది ఆమె, ఇంకా నేను ఎక్స్పాండ్ చేయాలి నా బిజినెస్ ని అని చెప్పేసి ఆల్ ఓవర్ ఇండియాలో చేసింది. తర్వాత అవుట్ ఆఫ్ ది ఇండియా. సో చాలా సక్సెస్ఫుల్ ఉమెన్ ఆమె. నెక్స్ట్ ఇందిరా కృష్ణమూర్తి నోయి. Indra Krishnamurthy Noyi, Chairman and Executive Officer of Pepsi Company, was, according to Forbes magazine in 2006 poll, the 4th most powerful woman in the world. She was also named the most powerful woman in business in 2006 by Fortune magazine. So Fortune magazine వాళ్ళు 2006 లో ఈమెను ఏమని చెప్పిందంట, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అని చెప్పేసిందట. ఈమె ఏంటి, మనకు పెప్సీ కంపెనీ ఉంది కదా, సో పెప్సీ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈమె. సి
chairman and executive. And Nui serves on the board of directors of several organizations, including Motorola, the Federal Reserve Bank, and New York Bank of New York, the International Rescue Committee, and the Lincoln Center for the Performing Arts. వీళ్ళు డెవలప్ అయిపోయిన తర్వాత ఒక్కటే దగ్గర ఉండరు కదా, చాలా బిజినెస్ వాటికి కూడా చైర్మన్ గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మెంబర్స్ గా ఉంది ఆమెలో ఇందిరా కూర్చొని. నెక్స్ట్ నీలం ధావన్. నీలం ధావన్ ఎవరు మనకు? మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, లీడ్స్ మైక్రోసాఫ్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆపరేషన్స్ ఇన్ ద కంట్రీ. సో ఈమె ఏం చేస్తుంది? మార్కెటింగ్ సెక్టర్ లో ఉంది. షీఈస్ ఇన్ మార్కెటింగ్ సెక్టర్. ఫస్ట్ మీద జాబ్ కి వెళ్తే లేడీస్, ఉమెన్స్ మార్కెటింగ్ కి పనికిరారు, నువ్వు అసలు మార్కెటింగ్ ఉమెన్స్ మేము తీసుకోమని ఆమెను బయటికి పంపించేసిందట. కానీ ఆమె ఛాలెంజింగ్ గా తీసుకొని నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఎగ్జిక్యూటివ్ గా ఉంది. సో అవి ఛాలెంజెస్ అంటే ఏంటి, నేను ఎందుకు చేయలేను అని చేసి చూపించడం అన్నమాట. సో ఎ స్టెప్. నెక్స్ట్ చందాకొచ్చా. ఐసిఐసిఐ బ్యాంక్ ఐడియా ఉందా? Yes, ma'am. సో ఐసిఐసిఐ బ్యాంక్, ఈమె సిఇఓ, ప్రెసెంట్ సిఇఓ చందా కొచ్చర్. Chanda Kochhar 51 is currently the MD and CEO of India's largest private bank, ICICI Bank. Rajasthan born, Chanda got master's degree in management studies from German's Balaji Institution of Management Studies, Mumbai. She received the gold medal for excellence in management studies as well as the ఈమెకు కాస్ట్ అకౌంటింగ్ లో కూడా మెడల్ వచ్చిందట. గోల్డ్ మెడల్ కాస్ట్ అకౌంటింగ్ లో వచ్చింది, నెక్స్ట్ మేనేజ్మెంట్ లో కూడా వచ్చేసింది. సో చందా కొచ్చర్ ఇస్ ద ప్రెసెంట్ సిఇఓ ఆఫ్ ది ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ గీత్ బ్రార్. Patiala based entrepreneur Geet Brar launched a music studio with branches both nationally and internationally. While Punjab has several female singers, none have dared to venture into music production thus far. So ఏం చేసింది, మనకు చాలా మంది పంజాబీ సాంగ్స్ ని ఎక్కువ లైక్ చేస్తారు, పంజాబీస్ మ్యూజిక్ ని ఎక్కువ లైక్ చేస్తారు. సో అక్కడ ఫిమేల్ సింగర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఒక మ్యూజిక్ స్టూడియోని స్టార్ట్ చేద్దామని చెప్తే ఎవరు కూడా ముందుకు రాలేదు. బట్ ఈమె ఏం చేసింది, గీతా బ్రార్ ముందుకు వచ్చేసి ఒక మ్యూజికల్ స్టూడియోస్ ని స్టార్ట్ చేసేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో కూడా డెవలప్ అయింది. Some of the examples. So conclusion. To sum up, we can say that women comprises around half of the human population, but Indian society is still male dominated and women are not treated as equal partners either inside or outside the four walls of the house. In fact, they are treated as weak and dependent creatures. But nowadays situations are changed. Government take various initiatives to promote women entrepreneurs. సో కన్క్లూజన్ మాత్రం ఏమొచ్చింది, ఇప్పటికీ కూడా ఉమెన్ ని ఎట్లా చేస్తున్నారు, మేల్ డామినేషన్. ఇంకా ఎన్ని చేసినా కూడా మీరు మాకంటే తక్కువే, మీరు తక్కువే ఉంటారు ఎప్పుడైనా కూడా, మీరు ఎంత ఎర్న్ చేసినా మాకంటే తక్కువే అని చెప్పేసి ఇంకా కూడా మేల్ డామినేషన్ ఉంది. బట్ మన గవర్నమెంట్ ఈ డామినేషన్ ని తగ్గియడానికి చాలా ఫెసిలిటీస్ ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీటెడ్. మోడల్ క్వశ్చన్ పేపర్ అని చెప్తారా? క్వశ్చన్ పేపర్ మోడల్ ఇంకా మీకు కరోనా ప్యాటర్న్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదంట కదా. అవునా, కరోనా టైంలో పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేశారు కదా. చేంజ్ చేశారా? చేంజ్ చేస్తున్నారని న్యూస్, కన్ఫర్మ్ గా నాకు కూడా ఐడియా లేదు. ఎగ్జామ్ టైమింగ్ అవర్స్ కూడా అంతే ఉంటుందా, చేంజ్ అవుతుందా? అదే కనుక్కోవాలి, మీకు లాస్ట్ వరకు చెప్తా నేను కనుక్కొని. ఇంకా ఫైనలైజ్ కాలేదంట ఆ డెసిషన్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్, ఒకసారి క్యాపిటల్ మొబిలైజేషన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా, అది అర్థం కాలేదు. క్యాపిటల్ మొబిలైజేషన్ అంటే ఏం చేస్తారు చెప్తానా. మనకి ఇక్కడ క్యాపిటల్ మొబిలైజేషన్ మీన్స్ ఏం చేస్తారు,
సేవ్ చేసుకుంటారు. కొందరు ఏం చేస్తారు, మనీని ఎప్పుడు కూడా సేవ్ చేసేసి పక్కన బ్యాంకులలో పెట్టుకుంటారు. ఎందుకంటే సెక్యూర్డ్ గా ఉండదు మనీ. ఎక్కడ కూడా ఏంటి, ఎక్కడ వేరే వాళ్ళకి ఇస్తే బయట వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టుకుపోతారో ఏమో, మనకు డబ్బులు మళ్ళీ రిటర్న్ చేయరు, ఇంట్రెస్ట్ సరిగా ఇవ్వరు అని చెప్పేసి చాలా మంది పీపుల్ ఏం చేస్తారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఉట్టి బ్యాంకులోనే దాచిపెట్టుకుంటారు. సో ఎంటర్ప్రీనియర్స్ మనకు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా బిజినెస్ యాజ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్ 1956 రిజిస్టర్డ్ అయింది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది. సో గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంటర్ప్రీనియర్స్ బిజినెస్ లో ఎంటర్ అయిన తర్వాత క్యాపిటల్ వాళ్ళకి చాలా హ్యూజ్ అమౌంట్ కావాలి, ఎక్కువ అమౌంట్ కావాలి డబ్బు. దే నీడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్. సో ఆ క్యాపిటల్ అంత అమౌంట్ కావాలి అంటే 51% ఆఫ్ ది క్యాపిటల్ వాళ్ళు ఎక్కడో అటు ఇటు అరేంజ్ చేసేసుకుంటారు. బట్ ఇంకా క్యాపిటల్ కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, దే విల్ ఇష్యూ షేర్స్ ని ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ డిబెంచర్స్ ని కూడా ఇష్యూ చేస్తారు. సో ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయి, మనము స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అయి ఉంటుంది కదా. సో స్టాక్ ఎక్స్చేంజ్ కి వెళ్ళేసి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఏం చేస్తారు, స్టాక్ ఎక్స్చేంజ్ కి వెళ్ళేసి సెక్యూరిటీస్ ని కొనుక్కుంటారు. సెక్యూరిటీస్ అంటే ఏంటి, ఒక షేర్స్ ని కొనుక్కోవడం అనమాట. అంటే మన దగ్గర ఉన్న మనీని ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే బ్యాంక్ లో ఉంటే మనకి ఏమొస్తుంది, లో రేట్, వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మనం ఈ కంపెనీలో పెడితే అది మనకు గవర్నమెంట్ కి యూస్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుంది, మనకు కంపెనీ మంచి ప్రాఫిట్స్ లోకి వచ్చి కనుక వచ్చేస్తే కంపెనీ ఏమిస్తుంది, మనం ఏవైతే ఇన్వెస్ట్ చేసినామో షేర్స్, సెక్యూరిటీస్, వాటి మీద కంపెనీ మనకు డివిడెండ్ పే చేస్తుంది. డివిడెండ్ అంటే ఏంటి, కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాఫిట్స్ ని స్ప్లిట్ చేసి మళ్ళీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రో వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఫినిష్ అయిన తర్వాత ఇచ్చేస్తుంది. సో చాలా హై అమౌంట్, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివిడెండ్ అనేది వస్తుంది. ఇదేంటి, షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే, షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లో. నెక్స్ట్ డిబెంచర్స్ అని కూడా ఉంటాయి మనకు. డిబెంచర్స్ అంటే ఏంటి, జస్ట్ మనం వాళ్ళకి అప్పు ఇస్తున్నాం అనమాట, మనం అమౌంట్ అప్పు ఇస్తున్నాం, ఇది హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. డివిడెండ్స్ అంటే ఏంటి అంటే మనకు స్టార్టింగ్ లో తక్కువ డివిడెండ్ వస్తుంది, బట్ కంపెనీ పీక్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత హై రేట్ ఆఫ్ డివిడెండ్ మనము మన షేర్స్ పైన తీసుకుంటాం. కానీ డిబెంచర్స్ అంటే ఏంటి, మనం వాళ్ళకి అప్పు ఇచ్చినాం కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ కి, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి అప్పు ఇస్తున్నాం కదా, ఆ అప్పు మీద మనకి ఏమొస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఐడియల్ గా అంటే ఎటువంటి ఉపయోగం లేకుండా బ్యాంకులో ఉన్న డబ్బుని తీసుకెళ్లి ఇటువంటి వాటిలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది, కంపెనీ డెవలప్ అవుతుంది, మన ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, మనకు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకు డెవలప్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ చాలా మంది పీపుల్ కి, అన్ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ సోర్స్ దొరుకుతుంది. అట్లా అన్నమాట. క్లియర్? ఎస్ మ్యామ్, క్లియర్ మ్యామ్. అంటే డిబెంచర్స్ లో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. డిబెంచర్స్ లో ఫిక్స్డ్ రేట్ ఆఫ్, మీరు ఫైనల్ అకౌంట్స్ చేసినప్పుడు చూడండి, ఫైనల్ అకౌంట్స్ 6% డిబెంచర్స్, 3% డిబెంచర్స్, డెఫినెట్లీ ఇంట్రెస్ట్ రేట్ పక్కన ఇస్తారు. ఎందుకంటే కంపెనీలలో చాలా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు తీసుకుంటారు. మ్యూట్ అయింది మ్యామ్. కంపెనీ పీక్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మంచి డివిడెండ్ రేట్ వస్తుంది మనకి. డిబెంచర్స్ లో ఏంటంటే ఫిక్స్డ్ అమౌంట్ ఇంట్రెస్ట్, ఎప్పుడు కూడా అదే అమౌంట్ వస్తుంది మనకు. మనం పెట్టిన, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఇచ్చినాం అనుకోండి, 5% ఇచ్చినాం అనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి, 10 lakhs into 5%. అకౌంట్స్ చేస్తున్నారు కదా, చెప్పండి. అయ్యో చెప్పరా? సో డిబెంచర్స్ లో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎనీ డౌట్స్? తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి తెలుగు మీడియం వాళ్ళు స్పందించాలి, అస్సలు స్పందించట్లేదు వీళ్ళు. మేడం తెలుగు మీడియం వాళ్ళు 4 or 5 మెంబర్స్ ఉన్నారు. నిన్న క్లాస్ అయిపోయిన తర్వాత నాకు టచ్ లోకి వచ్చారు, 4 మెంబర్స్ ఏమో వచ్చారు. ఓకే, 4 members ఉన్నారా? ఇప్పుడు మీరు అందరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా నోట్స్? ఎస్ మ్యామ్, తీసుకున్నాం మ్యామ్. అవును మేడం, కొన్ని తీసుకున్నాం మేడం, కొన్ని డిస్టర్బెన్స్ వల్ల కొన్ని రాలేదు. డిస్టర్బెన్స్ అయింది, నేను అన్ని పెట్టా కదా. ఒకసారి మీరు గ్రూప్ లో పెట్టారా మేడం? ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా పిక్ చేసుకుంటారు. అది పీపీటీ, మరి పీపీటీ అది గ్రూప్ లో ఎట్లా, కరెక్ట్ ఉండదు కదా. అది పీడిఎఫ్ లో క్రియేట్ చేయండి మేడం. మీరు పీడిఎఫ్ లో చేయొచ్చు మేడం.
మీ స్క్రీన్ షాట్ తీసుకోవడం బెటర్ కదా ఇంకా. అవును తీసుకున్నాం మేడం. కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా మేడం. ఇప్పుడు మేము విన్న వాళ్ళు కాకుండా ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వాళ్ళకి పంపడానికి కూడా క్లారిటీగా ఉంటుంది. తీసుకున్న వాళ్ళు పోస్ట్ చేసేయండి. లేదంటే మేము తీసుకున్నా మేమే పెడతాంలేండి. తీసుకున్నారు కదా, తీసుకున్న వాళ్ళు లైన్ గా పోస్ట్ చేయండి. ఏదైనా మిస్సింగ్ ఉంటే నేను చూసి పెడతాను. తెలుగు మీడియం వాళ్ళకు నేను నోట్స్ పెట్టేస్తా. ఇవాళ యూనిట్ అయిపోయింది కదా, ఫినిష్ అయింది కదా, పెట్టేస్తాను. ఐ విల్ సెండ్. ఓకే మేడం, నోట్స్ పెట్టాను మేడం. ఓకే మేడం, మీరు నిన్నటి గ్రూప్ లో యాడ్ చేశారు కదా. హలో, అవును మేడం. ఓకే మిస్ ఇంతకీ ఫస్ట్ ఇయర్ మీ పాస్ ప్రమోట్ అయినట్టేనా? హలో హలో, ఎవరు ఏం అడుగుతున్నారు అర్థం కాదు. ఫస్ట్ ఇయర్ ప్రమోట్ అయినట్టేనా మిస్? మేము ఎగ్జామ్స్ రాయలే కదా. ఇప్పుడు మీకు చెప్పేది ఫస్ట్ ఇయర్ ప్రమోట్ దగ్గర ఉండదు. మేము ఓన్లీ ఫ్యాకల్టీ, దట్స్ ఆల్. ఫ్యాకల్టీ వీళ్ళ దగ్గర ఉండదు. ఏదైనా ఉంటే మనం అక్కడ వాళ్ళని అడగాలి. ఇప్పుడు డైరెక్టర్ సార్ 5 కి మాట్లాడతారంట, అప్పుడు అడగండి. అంటే మేడంకి ఏమైనా ఐడియా? ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మేము లెఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మనం పాస్ అయినట్టేనా బ్రదర్? ఇంతకు తెలియదు బ్రో, ఎవరికి తెలియదు దాని గురించి. ఫస్ట్ మనకు లాంగ్వేజ్ క్లాసెస్ జరిగినప్పుడు డైరెక్టర్ సార్ మాట్లాడారు, ప్రమోట్ చేయడం ఉండదు, ఎగ్జామ్స్ కంపల్సరీ ఉంటాయి.